మనకు అవసరమైన, మనకు ఇష్టమైన వస్తువును కొనుక్కుందామని మనం వెళ్తే, మనకు అవసరం లేని, పైగా ఖరీదైన మరో వస్తువుతో దాన్ని ముడిపెట్టి, దీనికోసం అది కొంటేనే ఇది అని చెప్పడం వ్యాపారస్తులు తరచూ చేస్తుంటారు. లేదా ఆఫర్లు అనే పేరుతో అన్నింటినీ కూడా ప్యాకేజ్ లాగా తయారు చేసి ఆ ఆఫర్లు ఇవి ఇవే అంటారు. ఆఫర్లు అవసరం లేనివి చాలా ఉంటాయి. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళా బిల్లు, రిజర్వేషన్ బిల్లు విషయంలో ఖచ్చితంగా అదే పనిచేస్తుంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మహిళలకు 3వ వంతు సీట్ల కోసం సీట్లు పెంచటం, అది అందరూ ఇదివరకే ఒప్పుకున్నదే. కానీ దానికి తోకలాగా, దానికి అనుబంధంగా డీలిమిటేషన్ బిల్ 2026 నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ముడిపెట్టి రెండింటినీ కూడా ఒక ప్యాకేజ్ లాగా ఆమోదించాలి అని సభ ముందుకు తేవటం రాజకీయమైన కుత్సితం అనడంలో ఏం సందేహం లేదు. ఇప్పుడు అందరికీ అది అర్థమైపోయింది కాబట్టి ప్రతిపక్షాలు మేము బలపరచబోము అని చెప్పాయి. ఇక్కడ ఎత్తుగడ కూడా చాలా స్పష్టం. ప్రధాని నరేంద్ర మోదీ ఆ విషయం తన ప్రసంగంలో ఈరోజు స్పష్టం చేశారు. మీరు కనుక ఈ బిల్లును మీరు బలపరిస్తే సంతోషం, దీనివల్ల మాకు ఘనత వస్తుంది అనుకుంటే మీకు మేము బ్లాంక్ చెక్ మీద ఆ ఘనత మీరే తీసుకోండి అని కూడా రాసిస్తాం. ఇవన్నీ రాజకీయ పరిభాష మాత్రమే, జరిగేది కాదు కదా. కానీ బలపరచకపోతే ఈ బిల్లును మీరు వ్యతిరేకించారు అన్నటువంటి విమర్శకు గురై మీరు రాజకీయ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని. అంటే కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగబోయే ముందు మేము మహిళల కోసం ఏదో చేయబోతే ప్రతిపక్షం అడ్డుపడింది అని చెప్పవచ్చు అన్నది బీజేపీ యొక్క స్పష్టమైన వ్యూహంలాగా కనిపిస్తుంది. అమిత్ షా కూడా దీని మీద మాట్లాడారు. ఎవరి సీట్లు తగ్గవు అనే సమస్య కాదు, మిగతా వాళ్ళకు పెరిగేది ఇంతకంటే ఎక్కువగా ఉంటాయి అన్నది కదా ఇక్కడ సమస్య. నేను ఈ విషయం చాలా మాట్లాడాను, ఇంకొక వీడియో కూడా ఉంది. కాబట్టి లోక్సభలో జరిగినటువంటి చర్చనే కనుక మనం తీసుకుంటే మహిళలు అనేటటువంటి ముసుగులో తమకు నచ్చిన చోట్ల స్థానాలు పెంచుకోవటం, తాము గెలిచే రాష్ట్రాల్లో స్థానాలు పెంచుకోవటం బీజేపీ వ్యూహంలాగా కనిపిస్తుంది. అందుకనే ఈ సందర్భాన్ని తీసుకున్నారు. అందుకనే 2021 జనాభా లెక్కలను ఆలస్యం చేశారు. ఇప్పుడు ఇంకా 2026-27 లెక్కలకి ఏం విలువ ఉండదు. ఎందుకంటే అప్పటికే నియోజకవర్గాల పునర్విభజన అయిపోతే ఈ పేరుతో 2029 ఎన్నికలు జరిపేసి ఆ తర్వాత జరిగే వాటికి వెళ్దామంటారు, ఆ జనాభా లెక్కలు తీసుకుందామని. కాబట్టి ఇది ఒక పెద్ద గ్రాండ్ డిజైన్ మోదీ ప్రభుత్వం చేసిందనే మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆ వాదోపవాదాలు కూడా అలాగే జరిగాయి. ఇతర పార్టీలన్నీ అడ్డం పడ్డాయి, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడారు. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరఫున మాట్లాడినప్పుడు ఆమె ఒక చక్కటి చమత్కారం కూడా చేశారు. అసలు మీ కుయుక్తులకు చాణక్యుడు కూడా మూర్చిపోయి ఉండేవాడు అన్న పద్ధతిలో మాట్లాడారు. అలాగే ఇవన్నీ కాంగ్రెస్ అడ్డం పడిందంటే మోతీలాల్ నెహ్రూ మొదటిసారిగా స్వతంత్రం రాకముందే మహిళల హక్కులను గురించి మాట్లాడారని కూడా గుర్తు చేశారు. అన్ని పాలక పార్టీలు ఆలస్యం చేసే అందులో ఏమీ సందేహం లేదు. 2023లో కూడా చాలా ఒత్తిడి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఉపయోగపడుతుందని మోదీ ప్రభుత్వం హడావుడిగా ఆ బిల్లును అప్పుడు ఆమోదింపచేసింది, దాంట్లో అనేక లొసుగులతో సహా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బిల్లు ప్రకారం డీలిమిటేషన్ పునర్విభజన అధికారం పూర్తిగా ఎన్నికల సంఘానికి ఇస్తే బీజేపీ గెలిచేటటువంటి ప్రాంతాల్లో నియోజకవర్గాల సంఖ్య చాలా ఎక్కువగా పెంచుతారు. ఒక లోక్సభ స్థానాన్ని 2 చేయొచ్చు. ఒక శాసన దాని పరిధిలో, అది గెలిచే లోక్సభ పరిధిలో అసెంబ్లీ స్థానాలు పెంచవచ్చు. ఈ ప్రమాదాలు చాలా పోయించున్నాయి. ఇది జరగకూడదు అంటే నిజమైన జనాభా లెక్కలు రావాలి. అది 2026-27కి వస్తాయి. 2021 లెక్కలు అన్నప్పుడు తప్పకుండా ఆ లెక్కల మీదనే ఆ తర్వాత నియోజకవర్గాలు పునర్విభజన చేయాలి. ఇంతకాలం చేయనివి ఇప్పుడంత హడావుడి ఏమొచ్చింది ఆదరపాదరా అని తొందరగా జరిపించేయాలి అని. దీన్ని మీద తీవ్రమైనటువంటి దాడి, సభలో యుద్ధం జరిగింది. సరే, మనకు తెలుసు కదా, వైసీపీ టీడీపీ వాళ్ళు సహజంగానే ఇంకా వాళ్ళు రాష్ట్ర వ్యవహారాలు, టీడీపీ వాళ్ళు వైసీపీని అంటాం, వైసీపీ వాళ్ళు బయట లోపల టీడీపీ వైఖరి మీద అంటాం. ఇవే మనం చూస్తాం. ఇక్కడ కూడా అదే జరిగింది. పైగా మోదీని పొగిడి పరవశించారు. ఈ సందర్భంలో కర్ణాటక ఎంపీ బీజేపీ తేజస్వి సూర్య అనవసరంగా ఆ రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు తీసుకొచ్చి దాన్ని భారత పాకిస్తాన్ల విభజనతో పోల్చాడు. ఏం చెప్తాం ఆయనకు? కాబట్టి బీజేపీ యొక్క ఉద్దేశం, వ్యూహం వేరుగా ఉన్నాయని ఈ చర్చ పొడుగునా స్పష్టమైపోతుంది. సాధారణంగా ఎప్పుడు సభలో మాట్లాడిన మోదీ మొదటి రోజే మాట్లాడడం ద్వారా దీనికి తనే
ఛాంపియన్గా ముందున్నాను అని చూపించుకోవాలనే ప్రయత్నం తాపత్రయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలి అంటే దానికి తప్పకుండా 3/2 మెజారిటీ కావాలి, అదే ఆమోదం పొందాలి. కానీ అది మహిళా రిజర్వేషన్ అన్న పేరుతో ఉంది. కానీ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషను, దానికోసం డీలిమిటేషన్ కమిషన్ వేయటము అన్న దానికి సంబంధించిన బిల్లులేమో అవి సాధారణమైన మెజారిటీతో, సింపుల్ మెజారిటీతో సరిపోతాయి అంటున్నారు. అప్పుడు వైసీపీ లాంటి పార్టీలు మద్దతు ఇస్తే, అలాగే కొంతమంది సభలో ఆ సమయంలో వాకౌట్లో ఇంకోటో చేసి సహకరిస్తే బిల్లులు ఆమోదించుకోవచ్చు. సింపుల్ మెజారిటీ సరిపోతుంది కాబట్టి సభలో ఉన్న సభ్యుల్లో సగానికంటే ఒకరు ఎక్కువగా చేసినది ఆమోదం పోతుంది. కాబట్టి పెద్ద పథకం అయితే ఇక్కడ నడుస్తుంది. కాకపోతే మహిళల రిజర్వేషన్కి సంబంధించిన ప్రధాన బిల్లుకు మేము మద్దతు అని అన్ని పార్టీలు కూడా తెలిపాయి, వాళ్ళు మద్దతు ఇస్తారు. అంటే అక్కడ అది ఆమోదింప చేసుకొని ఇక్కడ దీనికి ఏమో అడ్డం పెట్టాలి అన్నది వాళ్ళ ఆలోచనలాగా ఉంది. దీనికి మరి ప్రతిపక్షాలు రేపు ఓటింగ్ జరుగుతుంది 17వ తేదీ. దీనికి ఎటువంటి వ్యూహంతో దీన్ని ఎదుర్కొంటాయి అన్నదైతే మనం చూడాల్సి ఉంటుంది. రాజ్యసభలో బీజేపీ ఆమోదించుకుంటుంది, వాళ్ళకి ఆ మాత్రం ఎన్డీఏతోగా ఉంది. లోక్సభలోనే ఇది కొంచెం సమస్య అయ్యే అవకాశం ఉంది. కానీ ఇతరుల సహాయంతో వాళ్ళు ఆమోదించుకోవచ్చు అనే ఇది కూడా కనిపిస్తుంది. అలా చూస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును ఇన్ ప్రిన్సిపల్ ఎవరు వ్యతిరేకించట్లేదు. బట్ దాన్ని ఒక విధంగా ఆమోదింపజేసుకొని దీన్ని తమ పద్ధతిలో ఆమోదింపజేసుకొని ఏదో ఒక విధంగా సీట్లు పెంచుకొని ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం, పథకం మోదీ సిద్ధం చేసినట్టుగా స్పష్టమైపోతుంది.